అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న రాజమండ్రిలో పురంధరేశ్వర్ గారి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగాయి. మరి వారి సోత్కర్ష చూస్తూ ఉంటే మరి రాష్ట్రానికి ఏమి ఈ 10 ఏళ్ల కాలంలో చేశారో చెప్పడం చేతగాక వారు ఊహల్లో తేలియాడుతూ ఉన్నారు. వాళ్ళు చెప్తున్నది ఏమంటే, ఇవాళ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, అక్కడ ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నట్లుగా లెక్క. ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టి రాష్ట్రం అంతా ముందుకు పోతుందని చెప్తారు. మరి డబుల్ ఇంజన్ సర్కారు మన రాష్ట్రంలో ఇప్పుడు కొత్తగా ఉందనేం కాదు. గతంలో 2014 ఎన్నికల తర్వాత కూడా అప్పుడు కూడా తెలుగుదేశం బీజేపీ గవర్నమెంటే ఉంది ఆంధ్రాలో. ఢిల్లీలో కూడా బీజేపీ గవర్నమెంట్లో, ఎన్డీఏ గవర్నమెంట్లో తెలుగుదేశం మంత్రులు సుజనా చౌదరి గారు, అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు. మరి అప్పుడు ఏమీ జరగలేదని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 4 ఏళ్ల తర్వాత రాష్ట్రానికి అన్యాయం జరిగింది, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, విభజన హామీలు అమలు చేయాలి, ఇవన్నీ ఏమీ చేయనందువల్ల నేను ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నుంచి బయటకు రావడమే కాకుండా వారి మంత్రులు రాజీనామా చేయడమే కాకుండా చివరికి ఢిల్లీ స్థాయిలో ధర్మ పోరాట దీక్ష చేపట్టాడు. మరి ఇవాళ మళ్ళీ సేమ్ అదే పాడిందే పాడరా పాచిపండ్ల దాసరి అన్నట్టుగా మీరు పాత పాటే పాడుతూ ఉన్నారు. మీరు అప్పుడు ఎన్డీఏ సర్కారు ఉండే కదా, డబుల్ ఇంజన్ సర్కారు ఉండే, ఏం చేయలేకపోయారు. పైగా అన్యాయం జరిగిందని మేము చెప్పడమే కాదు, మేము ఎట్లా చెప్పాము, చంద్రబాబు నాయుడు గారే చెప్పారు అన్యాయం చేశారని. పోన్లే ఈ 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డికి పరిపాలనా కాలంలో ఏమైనా మీరు చేశారంటే ఏమీ చేయలే. కనీసం జగన్మోహన్ రెడ్డి అడగను కూడా అడగలే, మీరు చేసింది లేదు. 10 ఏళ్లలో ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది ఎవరంటే ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది, దగా చేసింది, మోసం చేసింది. అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రం అధ్వాన్నంగా ఉండడానికి ప్రధానమైన కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే పార్లమెంట్ సాక్షిగా మనకు వాగ్దానాలు చేశారో ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చనందువల్లనే. ఎందుకంటే ఇవాళ మీలాంటి పాత్రికేయ మిత్రులు కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే చాలామంది సీనియర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. ఆ రోజు తెలంగాణలో వాళ్ళు పోరాడింది అందుకు, మాకు నీళ్లు కావాలా, నిధులు కావాలా, ఉద్యోగాలు కావాలా, మాకు వెనుకబాటుతనం ఉంది, మేము వెనుకబడిపోయి ఉన్నామని. ఇవాళ తెలంగాణ ఏర్పడింది, ఈ 10 ఏళ్ల తర్వాత ఇవాళ 2 రాష్ట్రాల మధ్య పోలిక చూస్తే ఏ ఒక్క రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు పోవడం లేదు. ఒక్క రంగంలో కూడా 2014లో మనం చీలిపోయినప్పుడు ఆ రోజు దాదాపు 58% ఇక్కడ ఇన్కమ్ ఉంది, ఇవాళ ఇన్కమ్ లేకుండా పోయింది. ఆ రోజు ఉన్న ఇన్కమ్ ఏమి, ఇవాళ ఉన్న ఇన్కమ్ ఏమి. ఆ రోజు తెలంగాణకున్న ఆదాయము 51,000 కోట్ల రూపాయలు అయితే దాదాపు 66,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఇన్కమ్ ఉంది. ఇవాళ మనకంటే వాళ్ళ తెలంగాణ వాళ్ళ ఇన్కమ్ ఎక్కువ ఉంది. తర్వాత అదేవిధంగా ఉద్యోగాలు అక్కడ ఎక్కువ ఇస్తూ ఉన్నారు. తర్వాత పంట ఉత్పత్తులు ఎక్కువైతూ ఉన్నాయి. అంతేకాకుండా ఐటీ సెక్టార్లు, ఐటీ ఎక్స్పోర్ట్స్ ఇవాళ 2,30,000 కోట్ల రూపాయలు తెలంగాణలో ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉంటే ఆంధ్రాలో 3-4 కోట్లు. కాబట్టి ఏమంటే మనం ఎక్కడికి పోతూ ఉన్నాం, మాటలు చెప్పి కడుపు నింపి డబుల్ ఇంజన్ సర్కార్ అని మాయ మాటలు మానండి. ఇవాళ రాష్ట్రము ఆర్థికంగా చిక్కుల్లో ఉంది, క్రైసిస్ని ఎదుర్కొంటూ ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా మన ఢిల్లీలో చెప్పారు. ఇవాళ 1వ తేదీ వస్తే జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు, అప్పు పుడితే తప్ప డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రానికి మేలు జరగాలి, పక్క రాష్ట్రాలతో పోటీపడి మనం కూడా అభివృద్ధి కావాలంటే పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, విభజన హామీలు అమలు చేయాలి. అందుకు ముందుకు రావాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కారు చాలా చోట చూసాం. ఇప్పుడు బీహార్లో కూడా డబుల్ ఇంజన్ సర్కారు ఉంది. వారంలో 7 బ్రిడ్జిలు కొట్టుకొని పోయినాయి, ఆడ 7 బ్రిడ్జీలే కొట్టుకుపోయినాయి అక్కడ. మీరు డబుల్ ఇంజన్ సర్కార్ ఎక్కడుందో, యూపీలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. అభివృద్ధి ఏం జరిగిందో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఏమంటే మాటల ద్వారా వీలు కాదు. పైగా పురంధరేశ్వర గారు అన్నారు 2047 కల్లా
ఆర్థిక వ్యవస్థ మూడవ ఆర్థిక వ్యవస్థ ఉంటుందని. దానికి 2047 అక్కర్లా, ప్రధానమంత్రి మోడీ అక్కర్లా. మనం ఎవరితో పోటీ పడాలి వాళ్ళ ప్రపంచంలో? చైనా దేశం కంటే అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశము. చైనాతో మనం పోటీ పడాలి. కానీ వాళ్ళ చైనాది $18 ట్రిలియన్ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ. మనం $3.6 ట్రిలియన్. మనం ఎక్కడున్నాం? చైనా ఎక్కడుంది? ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA/CMA కోర్సులు. CA/CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వస్తే 1948లో చైనాలో విప్లవం జయప్రదమైంది. మరి ఇవాళ చైనా ఎక్కడుంది? మనం ఎక్కడున్నాం? చైనాతో పోటీ పడండి, మాయ మాటలు మానండి. ఇవాళ దేశంలో మీరు చేసింది ఏమీ లేదు. ప్రపంచ దేశాల్లో జనాభాలో ఇండియా నంబర్ 1 ఉంది. ప్రపంచంలో ఆగర్భ దరిద్రులు కటిక పేదలున్న దేశాల్లో కూడా ఇండియా నంబర్ 1గా ఉంది. నరేంద్ర మోడీ రాకముందు నైజీరియా నంబర్ 1, ఇండియా నంబర్ 2 ఉండేది. కానీ ఇవాళ ప్రపంచంలోనే అత్యంత కటిక దరిద్రులున్న దేశం ఇండియా. అదేవిధంగా వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ దాంట్లో చూస్తే 180 దేశాలతో పోల్చినప్పుడు 142వ స్థానంలో ఉన్నాం. అంటే భారతదేశంలో ప్రజాస్వామ్యానికి మంట కలుపుతూ ఉన్నారు. ఇవాళ ప్రెస్ ఫ్రీడమ్ ఉండడం లేదు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ భారతదేశంలో దేశం ముందుకు పోవాలంటే చైనాతో పోటీపడి ఆర్థికంగా ఎదగాలి. రాష్ట్రానికి న్యాయం జరగాలంటే రాష్ట్రానికి ప్రత్యేక తరహతి హోదా ఇవ్వాలి. విభజన హామీలు అమలు చేయాలి. అందుకు గాను అన్ని రాజకీయ పార్టీలు కూడా ముందుకు రావాలి. ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ముందుకు రావాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే చేశాడు. 2019 ఎలక్షన్లు అప్పుడు నాకు ఎంపీలు కూడా గెలిపించండి, ప్రత్యేక హోదా సాధిస్తాను, మెడలు వంచేస్తానన్నాడు. ఆయన మెడలు వంచలే, ఆయన మెడలు వంచి పోయాడు ఇంటికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు పరీక్ష. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం నిలబడాలి, రాజకీయాల కోసం కాదు. ఇవాళ ఢిల్లీలో మాట్లాడాలి, అందరి సహకారం తీసుకోవాలి, పార్లమెంట్ సభ్యులందరూ కూడా గొంతెత్తాలి. ఇవాళ పక్క అన్యాయం. ఈవెన్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు, ఆస్తులు అమ్మేస్తూ ఉన్నారు. తర్వాత దాన్ని బ్లాస్ట్ ఫర్నేస్ జిందాల్ వాళ్ళకి ఇచ్చి ప్రైవేటైజేషన్ మొదలుపెట్టారు. ఏమంటే దానికి క్యాప్టివ్ మైండ్స్ ఇచ్చి వర్కింగ్ క్యాపిటల్ ఇస్తే బ్రహ్మాండంగా ఎదుగుతుంది. లేదంటే సెయిల్ ఆధ్వర్యంలో దాన్ని కలపండి, అదే ముందుకు పోతుంది. దాన్ని ప్రైవేటైజ్ చేస్తామంటారు. కాబట్టి ఏమంటే రాష్ట్రానికి ఒకవైపు అన్యాయం చేస్తూ మరోవైపు నంగనాచి మాటలు. ఇవన్నీ డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఏదో అభివృద్ధి అవుతాయి, ఏమీ కాదు. రాష్ట్రం బాగుపడాలి, అభివృద్ధి కావాలి, ముందుకు పోవాలంటే రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా తప్ప మరో గత్యంతరం లేదు. లేదంటే నేను గ్యారంటీ చెప్తా, ప్రతి నెల 1వ తేదీ పెన్షన్లు ఇవ్వడానికి, జీతాలు ఇవ్వడానికి అప్పుల పైన ఆధారపడే పరిస్థితిలో ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా, ఎవరు ముఖ్యమంత్రి అయినా. కొంతమంది అప్పుడే సోషల్ మీడియాలో అడుగుతున్నారు, ఏం సార్ సంపద సృష్టిస్తానన్నావు, నువ్వు అప్పులు తెస్తా ఉన్నావే అని. ఏ సంపద సృష్టించిన ఆయన ఏమైనా బురుడి బాబనా? రావాలి కదా డబ్బులు, ఎట్లా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి అప్పులు చేయాల్సిందే. కాబట్టి దీని నుంచి బయటపడాలంటే కేంద్ర ప్రభుత్వం, ఇవాళ ఇంకోటి కూడా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. ఆల్రెడీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని వాళ్ళ పార్టీ కార్యవర్గంలో తీర్మానం చేశారు. వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ అవునన్నా కాదన్నా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కాదది, ఎన్డీఏ సర్కార్ అది. గతంలో 10 ఏళ్ళు సొంతంగా ఉన్నాడు ఆయన, అప్పుడు బీజేపీ గవర్నమెంట్. కానీ ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్, ప్రత్యేకించి తెలుగుదేశం, జేడీయూ, లోక్ జనశక్తి లాంటి పార్టీలపైన ఆధారపడిన ప్రభుత్వం అది. కాబట్టి ఏమంటే దీన్ని అవకాశంగా తీసుకొని ముఖ్యమంత్రి గారు అన్ని పార్టీలను కలుపుకోవాలి. దీనిపైన ఆల్ పార్టీ మీటింగ్ కూడా పెట్టాలి. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులపైన శ్వేతపత్రం విడుదల చేసి దానిపైన అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. అదేవిధంగా రాష్ట్రం ఈ ఆర్థిక దుస్థితి నుండి కోలుకోవడానికి, దీని నుంచి 4 అడుగులు ముందుకు వేయడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపైన కూడా అఖిలపక్ష సమావేశంలో చర్చించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.